మన ప్రతి తెలుసుకోండి, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధనాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి మీకు తెలుసు మిర్జా క్రాప్ సైన్స్ నుంచి భైరవ B9, వేద 99, మిర్జా 5G, షణ్ముఖి, రెడ్ సి, రెడ్ హీటు, ఐ హీటు, సింధూరు, శంభవ్. సో ఇన్ని వెరైటీల్లో మనకి ఇప్పుడు మనం శంభో అనే వెరైటీ దగ్గర ఉన్నాం. ఈ వెరైటీ ఏంటంటే ఇది తేజకి దొంగ తేజ అంటాం కదా, మన రైతులకు అర్థం కావాలంటే దొంగ తేజ అంటుంటారు మన ఆంధ్రాలో ఎక్కువగా. అంటే తేజకి దగ్గరలో ఉండి ఒక 500 నుంచి 1000 రూపాయల తేడాతో మార్కెట్ ఉన్నా పర్లేదు, బట్ వైరస్ని బాగా తట్టుకోవాలి, ఎర్లీ క్రాప్ కావాలి, రైతుకి అనుకూలంగా అందుబాటులో ఉండాలి. అంటే ఒక 20 ఎకరాల రైతుకి ఒక 10 ఎకరాలు తేజాలు వేసుకుంటే మిగతా 5 నుంచి 10 ఎకరాలు తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండా అయిపోవాలని అనుకున్నటువంటి రైతులకి ఎక్కువ మనం చూస్తూ ఉంటాం మార్కెట్లో 26 సెగ్మెంట్లు, అలాగే షార్క్ 1లు. వాటికి ఆల్టర్నేషన్గానే ఇప్పుడు సేమ్ వైరస్ని బాగా తట్టుకొని దగ్గర కాపుతూ ఉండే ద బెస్ట్ వెరైటీ అన్ని చోట్ల ఇచ్చాము. ఇప్పుడు మనం చాలా చోట్ల ఈ మనకి తేజ దగ్గరలో ఉంటుంది, పచ్చికాయ నలుపు ఉంటుంది. మెయిన్ ఏంటంటే వైరస్ని తట్టుకుంటుంది. ఇది మనకి నియర్లీ 60-65 రోజులు మొక్కలండి ఇవి. ఎవరిదాన్ని పొలం? బద్దూరు కృష్ణారెడ్డి గారిది. ఇప్పుడు దాకా ఈ రోడ్డు దాదాపు 2 కిలోమీటర్స్ ఊరికి. ఇది పిన్నెల్లి గ్రామం, మాచివారం మండలం. సో ఇప్పుడు దాకా చూశారు. సార్ కొద్దిగా ఏదో పని నుండి అర్జెంటుగా వెళ్ళిపోయారు, రైతు గారు వెళ్ళిపోయారు. సరే మేము చూడాలని చెప్పేసి వచ్చాను. ఇది వేసిన తర్వాత ఇప్పుడే రావటం ఇటు, బట్ వేరే చోట కూడా ఉంది. ఇది 26 సెగ్మెంట్ అండి. అంటే నియర్లీ దొంగ తేజ అంటుంటాము. తేజకి ఆల్టర్నేషన్గా వైరస్ని తట్టుకునే ఒక గొప్ప వెరైటీ ఇది. అదే ఇది మీరు ఆల్రెడీగా చూసే ఉంటారు. కింద నుంచి కాపు, మన ప్రతి వెరైటీలో కింద నుంచి కాపు ఉంటుంది. ఇదే రైతు మనకి B9 కూడా వేశారు. అదే ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలు భైరవ B9 తేజ కూడా వేశారు. అదైతే ఇంకా అల్టిమేట్గా ఉంది. అదిగో అది దుక్కి అవతలది. సో ఇదే అండి మనకి 26 సెగ్మెంట్ చూడండి. అంటే ఇప్పుడు బెట్ట మీద ఉంది, బాగా బెట్ట మీద ఉంది. సో ఇలా వేయడం కూడా మంచిదే, ఎక్కువ నీళ్ళు పెట్టుకున్నా, ఎందుకంటే మన దాకా వర్షాలు బట్టి ఇబ్బందిగా ఉంది. బట్ చూడండి కింద నుంచి కాపు ఉంటుంది, భయంకరం కాపు ఉంటుంది. ఇప్పుడు 60 రోజులే కాబట్టి ఇంకా టైం ఉంది. నేను మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మీకు దీని గురించి అప్డేట్ ఇస్తాను, ప్రతి వెరైటీ గురించి అప్డేట్ ఇస్తుంటాను. సో ఇది పూర్తి బ్లాక్ సాయిల్. దీన్ని కొన్ని చోట్ల అయితే పచ్చికాయకు కూడా వాడుకుంటూ ఉంటారు, వాడుకోవచ్చు, పచ్చికాయకు కూడా వాడుకోవచ్చు. ప్రతి చెట్టు బాగా దగ్గర కాపు వైరస్ని తట్టుకుంటుంది. క్రాపు దగ్గరగా ఉంటుంది, పూత కూడా మంచిగా ఉంది, లావుగా ఉంటుంది, అలాగే వైరస్ని తట్టుకుంటుంది. సో ఇలా సింప్లిఫైగా ఆలోచించే రైతుకి, అంటే పెట్టుబడి తక్కువలో రిస్క్ లేకుండా సరదాగా వారానికి ఒకసారి, ఇప్పుడు మనం మన బెల్లంకొండ మండలం దగ్గర చూసాం, అది రాజపాలెం మండలం దగ్గర వాళ్ళు ఏంది 7 రోజులకు 10 రోజులకు ఒకసారి కూడా చిన్న మందులు, వాళ్ళు తెలిసిన మందులే కొట్టేవాళ్ళు, కానీ పెద్ద మందులు అయితే కొట్టేవాళ్ళు కాదు. అయినా సరే వాళ్ళకు కూడా వైరస్ లేదు. సో ఇట్లా 7 నుంచి 10 రోజులకు ఒకసారి మందు కొట్టుకునే వాళ్ళకి, పెద్ద పాలెం ఎక్కువ పాలెం ఉన్నటువంటి వాళ్ళకి బాగా అనుకూలమైనటువంటి వెరైటీ, ద బెస్ట్ వెరైటీ శంభో, మిర్జా క్రాప్ సైన్స్ నుంచి శంభో. పూత కూడా బాగా వచ్చింది. ఇది ఒకసారి తడిపడితే ఇంకప్పుడు ఉంటుంది, మీకు ఇంకా చూపిస్తాను. తడిపడ్డప్పుడు దీని ఫేస్ పూర్తి కళ్ళతో అందంగా ఉంటుంది, అప్పుడు చూపిస్తాను. కానీ చూడండి, 60 రోజులకే కాపు కాసి ఇంత బాగుందంటే ఏదైనా మన కాపు కాయడం కావాలి. ఇది చూడండి, పెద్ద మెయింటెనెన్స్, చిన్న మెయింటెనెన్సే, హెవీ కాదు, ఇంకా స్టార్ట్ చేయలేదు పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్. కానీ కాయ సైజ్ చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది బాగా మనకి బాగా ఆరి తేజాలు ఇప్పుడు దానికి B9 ఉంది. నాకు తెలిసి B9 కాయలు ఈ కాయలు కలిసి అమ్ముకోవచ్చు, కలిపి అమ్ముకోవచ్చు రేపు మండలో. ఎందుకంటే కొన్ని కాయలు B9 పోసి, కొన్ని కాయలు శంభో కాయలు పోసి కూడా అమ్ముకోవచ్చు. ఎందుకంటే కాయ సైజు ఒక ఈక్వల్గా ఉంటుంది, అలాగే రంగు కూడా రేపు పట్టి రంగు కూడా అంతా ఈక్వల్గానే ఉంటుంది, కలిపి అమ్ముకోవచ్చు. సో తేజాలు కలిపి అమ్ముకోవచ్చు. ద ప్యూర్ వైరస్ టాలరెన్స్, వైరస్ని తట్టుకొని. ఇది చూడండి బుషి టైపు, కింద నుంచి బొట్టు ఉంటుంది. ఈ వెరైటీ కింద నుంచి బొట్టు ఉంటుంది, సైడ్ కొమ్మలు ఎక్కువ ఉంటుంది. పెద్దగా బెనివేలు, పెద్దగా సైడ్ కొమ్మల కోసం కొట్టాల్సిన పని లేదు ఈ శంభో అనే వెరైటీకి. చూస్తూనే ఉన్నారు చూడండి ఎంత క్వాలిటీగా, ఎంత రంగుగా ఉందో. కొంచెం ఫెర్టిలైజర్ చల్లి వర్షం పడితే, మన నీళ్ళు పెడితే ఇంకా బాగుంటుంది. వర్షం ఎఫెక్ట్ పడింది, లేకపోతే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. కొంచెం పై ఎత్తులో, మనం పై ఎత్తును నేను గుంతలో చూపిస్తున్నాను. పై ఎత్తున కొంచెం మెరక మీద ఇంకా బాగుంది. బట్ మీకు మంచికెళ్ళి చెడుకెళ్ళి రెండు చూపించాలి, ఎందుకంటే అందరి నేలలు ఒక రకంగా ఉండవు కాబట్టి. కొన్ని గుంత నేలలు ఉంటాయి, కొన్ని మెరక నేలలు ఉంటాయి, కొన్ని లోబళ్ళు ఉంటాయి, కొన్ని నీళ్ళు నిలబడే ప్రాంతాలు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడ ఎక్కడ సరే కాయ సైజు కానీ మొక్క క్వాలిటీ కానీ తగ్గకుండా ఉండేదానికోసం మీకు చూపిస్తున్నాను. ఇది మనకి మిర్జా క్రాప్ సైన్స్ నుంచి శంభో అనే 26 వెరైటీ. ఇంకా పొటాషియం కంటెంట్ ఎక్కువ వాడుకుంటే చూడండి ఎంత అసలు ఎంత సన్నగా చూడండి. అంటే ఇదేంటంటే రేపు ఆరిపోయిన తర్వాత, పండి ఆరిన తర్వాత కాయలు అనేవి
మనకి తేజాలు అమ్ముకోవచ్చు, తేజాలు కలిపి అమ్ముకోవచ్చు. 1 ఎకరం భైరవ బీనైన్ పెట్టుకొని, లేదా 1 ఎకరం మన మిర్జా 5G, వేద 99, రెడ్ హీట్, రెడ్ హై హీట్ లాంటి తేజాలు పెట్టుకొని, లేదా మీ ఇష్టం తేజ ఏదైనా 1 ఎకరం ఉండి ఇది 1 ఎకరం ఉంటే కలిపి అమ్ముకునే అవకాశం కూడా ఈ శంభు అనే వెరైటీలో ఉంది. సో మనకి తేజాల్లో 30 గంటలు వస్తే దీంట్లో మనం 40 గంటలు తీసుకోవచ్చు. తేజాలు ఒక 20 గంటలు వస్తే దీంట్లో ఖచ్చితంగా నమ్మకంగా 30 గంటలు తీసుకోవచ్చు. సో అంటే నమ్మకంగా దానికి పెట్టుబడి కొద్దిగా కుడి అనిపిస్తే దీనికి ఎడవ అనిపించింది. సో ఓవరాల్గా ఏంటంటే పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, మార్కెట్ రేట్ ఇంచుమించు కలిసి వెళ్ళిపోతుంది. బట్ కొన్ని వెరైటీ లాస్ట్ ఇయర్ మనం చూస్తూనే ఉంటాం, కొన్ని తాలు ఆగవు, కొన్ని మచ్చ ఆగవు. బట్ ఇది పచ్చికాయ నలుపులో ఉంటుంది కాబట్టి మచ్చకి తాలుకి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఏదన్నా డిసెంబర్లో భారీగా వర్షాలు 10 రోజులు 15 రోజులు తుఫాన్లు పడితే తప్ప, అది ముందుకాయలు పండి ఉండి కోసుకోలేకపోతే తప్ప ఫర్దర్గా తాలుకి ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే టాలరెన్స్లు కాబట్టి భయం ఉంటుంది, తాలు అనే భయం అనేది కొంచెం ఉంటుంది కాబట్టి, మచ్చ భయం ఉంటుంది కాబట్టి, ఆ భయం కూడా ఎందుకు వస్తుందో, ఆ మచ్చ కూడా ఎందుకు వచ్చిందో నేను చెప్పాను ఇప్పుడు అది. సో ఇదండి, థ్యాంక్ యూ. ఒకసారి బీనని కూడా చూద్దాం. అబ్బో ఇదని దుక్కి పడేసి ఇటు నుంచి పోతుంది కదా, ఇంకా బండి ఎందుకు నీళ్ళు ఉన్నాయి కదా. ఓహో షణ్ముఖి ఉంది కదా, మన షణ్ముఖి వెరైటీ కూడా ఉందండి, అద్భుతంగా ఉంది. చూడండి మనకి ఇది ఈ సెగ్మెంట్లో చాలా వరకు నలుపు వచ్చినా నిలబడవు, తాలూకు నిలబడవు, దాదాపు నలుపు రావు. మనకు మార్కెట్లో ఉన్న వెరైటీలు ఈ సెగ్మెంట్లో దొంగ తేజకి దగ్గర ఉన్న వెరైటీలో నలుపు ఉండదు, బట్ ఇవి నలుపు ఉంటుంది. సో పచ్చికాయకు కూడా వాడుకోవచ్చు, మీడియం కలర్ కాబట్టి. ఎందుకైనా మంచిది ఈ వెరైటీకి కొద్దిగా ఫంగిసైడ్స్ వాడుకుంటే బెటర్, లోన ఎక్స్పీరియన్స్ ఇండెక్స్, ఎందుకంటే మచ్చ తెగులు ఇవన్నీ రాకుండా అప్పుడప్పుడు మీరు వాడితే మంచిదండి. ప్రతి వెరైటీకి వాడితే మంచిది. దీనికి అదనంగా ఇంకోసారి మనం పెట్టుకోవాలి, స్ప్రేయింగ్లో పెట్టుకుంటే ఆ భయం అనేది ఉండదు. ఎందుకంటే మనం ఇంత చేసి 30 గంటలు 40 గంటలు పండించి మచ్చలకు బచ్చలకు పెట్టుకుంటే అంటే వాటి కొట్టకపోతే ఉపయోగం ఉండదు. ఇది మనకి శంభోకాయలు ఇంకా పండాలి, ఇది ఇంకా పూర్తి పక్వానికి రాలేదు, పండితే ఇంకొంచెం రంగు సంతరించుకుంటుంది. రేపు ఇది ఆరిన తర్వాత పట్టి చాలా బాగుంటుంది. ఓకే తగులుతుంది, వబిరాను జంప్ అయి కొట్టేస్తే పోయింది. ఇటు బాగా ఇది పోదు, చిన్నగా పోదమ్మా. బండి వేసుకుని మన బండి వేసుకున్నా అసలు ఉందో లేదో మరి క్రాసింగ్ అట్లా చూసా బీనైన్ లావు, మొన్న కూడా వచ్చా, ఎట్లుంది? బాగానే ఉంది.